రేపు శనివారం రోజున మర్చిపోకుండా చక్కగా మీరేంటంటేనండి ఉదయం 9:45 లోపే ఇది ఒకటి వేసి దీపం పెట్టండి. ఈ ఆకు మీద దీపం పెడితే అదృష్టము, ఐశ్వర్యము బాగా కలిసొచ్చి మీ సుడి తిరిగిపోతుంది. అలానే కాకుండా మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక చాలా మంచి రిజల్ట్‌ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా దీపారాధన అనేది చెయ్యండి. దీపారాధన ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ముఖ్యంగా శనివారం తిథి రోజున కనుక ఇలా దీపారాధన చేసుకున్నట్టయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఈ దీపారాధన చేయటం వల్ల మనం కోరిన కోరిక కూడా తీరిపోతుంది. మనం కుబేరులమైపోతారు. మనకు ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మనకు అంటే మంచి యోగం అనేది ప్రాప్తిస్తుందన్నమాట. కాబట్టి ఈ దీపం పెట్టండి. దీపం పెట్టడం వల్ల మనకేంటంటేనండి మన జాతకం అనేది మారిపోతుంది. జాతకంలో ఉండే ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము. కావున శనివారం తిథి రోజున గుర్తుపెట్టుకొని చక్కగా మనకేంటంటే ఇక ఈ శనివారము ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఖచ్చితంగా ఇలా దీపారాధన అనేది చెయ్యండి. మనకేంటంటేనండి చాలా వరకు కూడా మన జీవితంలో మన జాతకంలో శని ప్రభావాలు అధికంగా ఉంటాయి. శని మనని పట్టి పీడిస్తూ ఉంటుంది. చాలామంది జీవితంలో ఏంటంటే శని దాపరించి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. అలాగే కాకుండా శనిదేవుణ్ణి అందరూ తిడుతూ ఉంటారు. అలాగే వచ్చేసి శనిని కూడా అందరూ శపిస్తూ ఉంటారు కదా. కాబట్టి ఏంటంటేనండి అలాంటి వాళ్ళు ఈ దీపం పెట్టుకోవడం వల్ల అనేక రకాల అంటే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని మనకు పురాణం చెబుతుందన్నమాట. మనకేంటంటే కనుక న్యాయకర్మల దేవుడు శనిదేవుడు. శనిదేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఇష్టపడి ఆరాధించాలే కానీ కోప్పడి అంటే ద్వేషించకూడదు. అలా కనుక చేసినట్టయితే శనిదేవుడు మనకు తిరిగి అన్నీ కూడా చెడు ఫలితాలని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడండి శనివారం రోజున శనికి ఇష్టమైన దీపం పెట్టడం, అలాగే వచ్చేసి శనిదేవుణ్ణి ఆరాధించటం, లేదంటే శనిచ్చరాయ నమః అని మనసులో అనుకోవటం, కాకి కనబడితే శనిచ్చరాయ నమః అని అనుకోవటం, ఇలాంటివి కనుక చేసినట్టయితే మన జీవితం నుంచి ఎంతో కొంత శని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే గనకనండి మన ఇంట్లో మనం ఏ విధంగా దీపం పెట్టాలంటే గనక చక్కగా మనం ఏంటంటే మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదా, ఆ పటం దగ్గర ఈ దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టడం వల్ల మన జీవితం అనేది మ్యాక్సిమం మారిపోతుంది. అలానే కాకుండా దీపం మనిషికి బలం అన్నమాట. కాబట్టి మనం చక్కగా బలాన్ని పొందాలన్నా మనం చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలన్నా ప్రతినిత్యం దీపం పెట్టాలని శాస్త్రం చెబుతుంది. కానీ అందరూ కూడా ఏంటంటే ప్రతినిత్యం దీపం పెట్టలేరు కదండి. అలా పెట్టలేని వారు ఏంటంటే కనీసం ఇలా అంటే తిదివార నక్షత్రాలు ముఖ్యంగా శుక్రవారము తిథి, శనివారము తిథి, అలానే కాకుండా ఇలా సోమవారాలు తిథులు ఏంటంటే గనక దీపారాధన చేసుకుంటే చాలా మంచిదనమాట. ముఖ్యంగా మనకేంటంటే గనక శనివారము తిథి రోజున ఉదయం 9 నుండి మనకు 10:30 లోపు కానీ లేదంటే 10:46 లోపు కానీ మనం దీపం పెట్టాలని మనకు పురాణం చెబుతుందన్నమాట. అలా కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మనం చూస్తాము. మన కోరికలు తీరక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కోరుకున్న వివాహం జరగదు, కోరిక తీరదు, మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాక మనం సతమతమైపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క దీపం అనేది పెట్టండి. ఇలా దీపం పెడితే ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో, ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహంతో మన కోరిక తీరిపోవటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఇలా దీపారాధన అనేది చెయ్యండి. ఈ దీపం రాహుకాలం కిందికి వస్తుందన్నమాట. ఇలా కనుక మనం దీపారాధన చేసినట్టయితే మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పెట్టే దీపము ఎప్పటికీ కూడండి మన కోరికని తీర్చుకోవాలన్నా, మనం ఇబ్బంది నుంచి బయటపడాలన్నా, మనకి ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి మనం బయటికి రావాలన్నా, శని ప్రభావం తొలగాలన్నా, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మనం కోరుకున్న వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ జరగాలన్నా సరే పిండి దీపారాధన చెయ్యాలని శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో పిండి దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీరు పిండి దీపారాధన చెయ్యండి. స్వామివారికి కూడా పిండి దీపం అంటే చాలా ఇష్టము. కాబట్టి పిండి దీపం అనేది వెలిగించండి. పిండి దీపం ఏమీ లేదండి, బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కాస్త పసుపుని వేసేసి ఆ పిండిలో కొంచెం నీళ్లను పోసి కూడా మనం ఏంటంటే మనం ముద్దలాగా చేసి ప్రమిదలాగా చేసేసి స్వామివారి పటం ముందు పెట్టాలి. దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అనంతరం వచ్చేసి చక్కగా అందులో నువ్వుల నూనెను పోసేసి మనం ఏంటంటే 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి స్వామివారి పటం ముందు దీపారాధన చెయ్యాలి. అందులో ఖచ్చితంగా శని బాధలు పోవాలనేసి, అలానే కాకుండా శని నుంచి మనకు విముక్తి కలగాలని, శని మనని పట్టి పీడించకుండా మనకు ఉండే ఇబ్బందిని తీర్చాలని మనం ఏంటంటే గనక అందులో ఒక మిరియాన్ని వేయాలి. అలా కనుక వేసినట్టయితే మన జీవితంలో ఉండే శని బాధలు, దరిద్రాలు, దిష్టి, దోషం ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందరికీ కూడా రాహుకేతు ప్రభావాలు జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. గ్రహాలు నీచ స్థాయిలో ఉంటే మానవ జీవితం చెప్పుకొని వనరాతీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రహాలు అనుకూలించలేనప్పుడు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గ్రహాలు అనుకూలిస్తే చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే కాకుండా మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఈ దీపం పెట్టండి. ఒకవేళ
పిండి దీపం చేసే అంత సమయం లేకపోతే మట్టి ప్రమిదతో దీపం పెట్టి అందులో మిరియాన్ని వేసి చూడండి మీ చేతులతో. మీరు ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇలా చేయండి. పిండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందన్నమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం అనేది మనం చూస్తామని చెప్పొచ్చు. అందులో మనం మిరియాన్ని వేస్తున్నాం కాబట్టి మన యొక్క జీవితము, మన యొక్క జాతకము మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా చేసేసి చక్కటి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక మనం ఏంటంటేనండి ఈ పిండి దీపం దేనికోసం పెట్టవచ్చు అంటే మనం ముందే చెప్పాం కదా, ఉద్యోగం వృత్తి వ్యాపారాల కోసం పెట్టుకోవచ్చు, మన కోరిక తీరటానికి కూడా పెట్టుకోవచ్చు. ఇక మన ఇష్టాన్ని బట్టి మనం దేనికోసమైనా సరే ఇలా పిండి దీపారాధన చేయొచ్చు అనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా వెంకటేశ్వర స్వామికి మనం దీపం ఇలా పెట్టుకోవాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ యొక్క రోజు అంటే ఈ శనివారం తిథి రోజున వెంకటేశ్వర స్వామి అంటే పట్టం దగ్గర ఏంటంటే మనము ఒక 5 లేదా 11 తులసి దళాలను స్వామివారికి సమర్పించాలి. అనారోగ్య సమస్యల్ని తీవ్రంగా ఎదుర్కొంటూ ఉంటారు కదా, జీవితంలో ఎప్పుడు చూసినా వారికి ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది. ఎంత చేసినా కానీ వారికి మాత్రం అనారోగ్య సమస్యలతో వారు అతలాకుతలం అయిపోతూ ఉంటారు. ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి, శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ఈ పరిహారం దీపం పెట్టిన తర్వాత కనుక ఆచరించుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. 100లో ఒక 90% అయినా సరే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, దిష్టి నుంచి బయటపడతారు, మంచి యోగాన్ని ప్రాప్తింపజేసుకుంటారు. గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. ఇది శనివారమే చెయ్యాలా అంటే ఆ శనివారమే చెయ్యాలని శాస్త్రం చెబుతుంది. 5 తులసి దళాలను మనం స్వీకరిస్తాం కదా, లేదంటే 11 తులసి దళాలను కూడా మనం స్వీకరించవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి మనం ఎన్ని అయినా సరే తీసుకోవచ్చు. మీరేంటంటే మన ఇంట్లో ఎలాగో మనం పాలు తెచ్చుకుంటాం కదా రోజు ఉదయం, అంటే పొద్దుటిపూట రోజు మనం పాలను తెచ్చుకుంటాం కదండి. అలా తెచ్చుకున్న పాలను ఏంటంటే గాజు గ్లాస్ ఉంటుంది కదా, ఆ గాజు గ్లాస్లో పాలను పోయండి. నిండుగా పాలను పోసేసి స్వామివారి పటం ముందు ఏంటంటే నైవేద్యంగా పెట్టండి. అంటే అందులో మనం ఏమీ కలపకూడదండి. పంచదారను వేయాలంటే వేసుకోవచ్చు, అది ఇష్టం. లేదంటే బెల్లం ముక్కనైనా సరే వేసుకోండి. మీరు పాలను ఎలాగైతే తాగాలని ఇష్టపడతారో బెల్లంతోనైనా పంచదారతోనైనా సరే కలిపేసి స్వామివారికి గాజు గ్లాసులో పోసేసి చక్కగా పెట్టేయండి. మీరు ఇలా పిండి దీపారాధన చేసిన తర్వాత తులసి దళాలను సమర్పించేసి స్వామివారికి పాలను అంటే సమర్పించేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ పాలు ఏ విధంగా ఉపయోగపడతాయంటే గనక మనం లక్ష్మీనారాయణ పటం ముందు పెట్టొచ్చు, వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టొచ్చు, లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టుకోవచ్చు. ఈ ఏ పటాలున్నా సరే మనం పూజ గదిలో పెడితే అందరి దేవతల దేవుళ్ళ పటాలు ఉంటాయి కాబట్టి మనకు అందరి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ పాలు పెట్టిన తర్వాత చక్కగా ఏంటంటే దీపం వెలిగించుకోవటం, నైవేద్యం అంటే ఇష్టాన్ని బట్టి పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. చేసిన తర్వాత ఈ పాలల్లో ఏంటంటే స్వామివారికి సమర్పించిన ఒక తులసి దళాన్ని తీసుకొని చక్కగా ఆ పాలల్లో వేయండి. పాలల్లో వేసిన తర్వాత ఆ తులసి దళాన్ని కాసేపు అలాగే ఉంచండి. అలా ఉంచిన తర్వాత ఇక వదిలేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాలు ఏ విధంగా మీకు ఉపయోగపడతాయంటే కనుక మనకండి ఆడవాళ్లకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. అంటే పర్సనల్గా ఇలా ముట్టు అంటూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆరోగ్యం ఎప్పుడు బాగుండదు. ఏదో ఒక నొప్పి, నడుము నొప్పి కానీ, కాలు నొప్పి కానీ, కాలు చేతులు లాగటం కానీ, కడుపు నొప్పి కానీ, దిష్టి తగలటం కానీ, తలనొప్పి, మెడల నొప్పి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అన్ని నొప్పులు ఉండేవారు కూడా ఉంటూ ఉంటారు. కానీ హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ వీటికి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది కాదు, ట్యాబ్లెట్స్ వేసుకొని అలసిపోతూ ఉంటారు. ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, ఎందుకు మాకు ఇలా అవుతుందని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళండి నమ్మండి, నమ్మకపోండి ఇంకా మీ ఇష్టం. కానీ మీరు మాత్రం ఇది చేయండి. ఇది చేసిన తర్వాత తప్పనిసరిగా అండి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. పాలను పెట్టిన తర్వాత అందులో తులసి దళాన్ని వేయండి. ఒక్కటే తులసి ఆకుని వేయాలి. అందులో వేసేసిన తర్వాత అది నివేదన అవుతుందన్నమాట. నివేదన అంటే దేవునికి పెట్టిన పాలు కదా, మనం దేనికోసం పెడతాం, మన సమస్యలు మన మనసులో చెప్పుకుంటాం. మన మనసు మాట దేవుడు వింటాడు. కాబట్టి దేవుడికి చెప్పిన తర్వాత ఆ పాలను స్వామివారి పటం ముందు పెట్టి ఆ అనంతరం ఏంటంటే కాసేపండి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దైవానికి నైవేద్యం పెట్టిన వెంటనే మనం తినకూడదు, మనం తాగకూడదు. ఏదైనా సరే ఒక అర్ధగంట, ఒక 40 minutes వదిలేయాలండి. ఎందుకంటే దేవుడు దాన్ని స్వీకరించడానికి కొంచెం సమయం పడుతుంది. మనం ఏంటంటే పెట్టిన వెంటనే దీపం పెట్టి వెంటనే తీసేసుకొని నోట్లో వేసుకుంటాం. అలా ఎప్పుడు చేయకండి, కొంచెం సేపు వదిలేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వదిలేసినా చాలా మంచిది. అలా వదిలేసిన తర్వాత అందులో నుంచి మనం ఏంటంటే ఆ తులసి ఆకుని కొంచెం సపరేట్గా తీసేసి చేతితో మెదిపి ఆ రసాన్ని ఆ యొక్క పాలల్లో పిండుకొని ఆ పాలు తాగేయండి. మీకు ఏ నొప్పులు ఉన్నా సరే, ఆడవాళ్ళకు ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏదైనా సరేనండి మీరు గమనించండి. అది తాగిన తర్వాత ఎలా ఉంటుంది, మీకు ఎలా ఉంది, ఏం జరిగింది అనేది మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
చేస్తారండి. నమ్మండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. నమ్మకంతో దీన్ని ఆచరించండి. పాలే కదండి మన ఇంట్లో ఉంటాయి. తులసి దళాలు మనం కొయ్యకుండా మన ఇంట్లో ఉండే పిల్లలతో కానీ మన వారితో కానీ కోయించుకొని చక్కగా ఆ తులసి దళాలను సమర్పించి అందులో నుంచి నివేదన చేసిన తులసి ఆకుడు అందులో వేసేసి చక్కగా రసాన్ని తీసి పిండుకొని మనం తాగేయటం అంతేనండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా అద్భుతాన్ని చూస్తారు. ఒకవేళ తులసి దళాలు దొరకకపోతే 2 సోంపు గింజల్ని కూడా స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఆ పాలల్లో వేసి పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆడవాళ్లకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి యోగం ప్రాప్తిస్తుంది. ఎవరికైనా సరే ఆరోగ్య ప్రాప్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. లేకంటే ఆ తులసి యొక్క రసాన్ని మీరు తీసుకోవడం ఇష్టం లేకపోతే తులసి ఆకుని పక్కన పెట్టేసి కూడా ఆ పాలని డైరెక్ట్గా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల కూడా అవి చాలా శుద్ధిగా మారుతాయి పాలు. అలా తీసుకోవడం వల్ల దైవానుగ్రహం కలిగి మన ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీకు ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తొలగించుకోండి.